కొంతమందికి కొత్త బైకులు, కార్లు కొనడం అంటే చాలా ఇష్టం. మార్కెట్లోకి కొత్త మోడల్ రాగానే వాటిని కొని తమ గ్యారేజీలో పెట్టుకుంటారు. మరికొందరు తమ పాత వాహనాలనే ఏళ్ల తరబడి జాగ్రత్తగా చూసుకుంటూ మురిసిపోతారు. అయితే ఇంకొక వర్గం కూడా ఉంది. వీళ్ళు కొత్త వాహనాలు కొనడమే కాదు, వాటికి ఫ్యాన్సీ నెంబర్లు దక్కించుకోవడానికి కూడా చాలా ఆసక్తి చూపుతారు. ఫ్యాన్సీ నెంబర్ల పట్ల ఆసక్తి ఉన్నవారు తమకు నచ్చిన నెంబర్లను సొంతం చేసుకోవడానికి లక్షల ఖర్చు చేయడానికి కూడా ఏమాత్రం వెనుకాడరు. చాలా మంది న్యూమరాలజీని బలంగా నమ్ముతారు. తమకు అదృష్టం తెచ్చే సంఖ్యలు, పుట్టిన తేదీకి సంబంధించిన సంఖ్యలు లేదా ఏదైనా ప్రత్యేకమైన గుర్తుగా భావించే నెంబర్లను ఎంచుకుంటారు. కొన్నిసార్లు వాహనం ధర కంటే కూడా ఫ్యాన్సీ నెంబర్కు ఖర్చు చేసే మొత్తమే ఎక్కువ ఉంటుంది. అటువంటి వారి ఆశ ఇప్పుడు తెలంగాణ రవాణా శాఖకు కాసుల వర్షం కురిపిస్తోంది. వరంగల్ ఆర్టీఏ అధికారులు నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో 9999 నెంబర్ రికార్డు ధర పలికింది. ఈ నెంబర్ ఏకంగా 11,09,999కి అమ్ముడైంది. వాస్తవానికి ఈ నెంబర్కు రవాణా శాఖ నిర్ణయించిన కనీస ధర 50,000 మాత్రమే. ఈ నెంబరు కోసం 4 వాహనదారులు దరఖాస్తు చేసుకున్నారు. వారి మధ్య రహస్య వేలం నిర్వహించగా అత్యధికంగా 11,09,990 రూపాయలు చెల్లించి హర్ష కన్స్ట్రక్షన్ సంస్థ TG24A 9999 నెంబర్ను సొంతం చేసుకుంది. గతంలోనూ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో 9999 నెంబర్ రికార్డు ధర పలికింది. ఓ వాహనదారుడు ఆ నెంబర్ను 19 లక్షలకు దక్కించుకున్నాడు. తాజాగా వరంగల్ ఆర్టీఏ ఆఫీసులో జరిగిన వేలంతో ఫ్యాన్సీ నెంబర్ల కోసం వాహనదారులు ఎంత ఆసక్తి చూపుతున్నారో, ఎంత వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నారో మరోసారి రుజువు చేసింది.